నెక్స్ట్ హౌ టు రొటేట్ టెక్స్ట్ బాక్సెస్, ఇది కూడా అడిగారు ఒకరు. సో మామూలుగా ఇలా ఉంటే వెరీ సింపుల్, మీరు ఇలా రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓకే, ఈ టెక్స్ట్ బాక్స్ కి సెంటర్ లో లేదు కాబట్టి ఇలా వస్తుంది. అది మనం సెంటర్ లో ఎలా చేయాలంటే ఫార్మాట్ షేప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో లాస్ట్ లో అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, వర్టికల్ అలైన్మెంట్. ఇక్కడ మిడిల్ సెంటర్ పెడితే అవుతుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీరు టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ సరిగా లేదు, అది బాటమ్ లోను రైట్ సైడ్ ఎక్కడో ఉంది అనుకుంటే మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి, ఫార్మాట్ షేప్ క్లిక్ చేయాలి, రైట్ సైడ్ ఇలా ఒక బాక్స్ వస్తుంది, టెక్స్ట్ ఆప్షన్స్ లోకి వెళ్ళాలి. టెక్స్ట్ ఆప్షన్స్ లో మళ్ళీ థర్డ్ ఇది టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది. ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్ లో మిడిల్ సెంటర్డ్ పెట్టుకుంటే ఇలా కరెక్ట్ గా సెంటర్ గా వస్తుంది. కొంతమంది ఇది ఎలా రొటేట్ చేయాలన్నారు, ఎక్స్పెరిమెంట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని ఇలా పట్టుకొని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, పర్టికులర్ యాంగిల్ కావాలంటే మీకు ఇక్కడే ఉంటుంది, ఇందులో ఉంటుంది, షేప్ ఆప్షన్స్ లో ఉంటుంది. షేప్ ఆప్షన్స్ లో ఇక్కడ రొటేషన్ అని ఉంటుంది ఎక్కడో. ఓకే, ఇక్కడ ఉంది. ఇక్కడ మీకు ఒకవేళ 45 డిగ్రీస్ కావాలంటే 45 డిగ్రీస్, అలా మీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ టైప్ చేస్తే అక్కడ రొటేట్ అవుతుంది. సో ఇది రొటేట్ చేసే మెథడ్. అదే విధంగా మీరు టెక్స్ట్ బాక్స్ అని కాదు, ఏదైనా షేప్ ను కూడా అలా రొటేట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫొటోస్ కూడా అలా రొటేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో